పెద్ద మనిషి అయిందిరా. ఇదిగో ఈ డబ్బుతో చేరుకోనుకో. ఏంటి అలా చూస్తున్నావు? మన రానమ్మ పెద్ద మనిషి అయింది, తీసుకో. చాలా సంతోషం బాబు. తీసుకో తీసుకో. నువ్వు తీసుకోమా. తీసుకోండి రేశ్వరన్న. అయ్యా. బండి కొనుక్కోవడం డబ్బు అడిగా కదా. అయ్యా. ఇదిగో తీసుకురా. అమ్మమ్మ, ఇంత డబ్బు నాకు ఎందుకు? పర్వాలేదు ఉంచుకోరా. మిగిలిన డబ్బుతో బట్టలు కొనుక్కో. బయలుదేరు. రేపుడు అన్నా, మన పని వాళ్ళందరికీ తలా 2 బస్తాలు ధాన్యం కురిపించు. అమ్మా అమ్మా, ఏంటానా? ఈ ఆనంద సమయంలో నీకేం కావాలో అడగవే. ఏమిట్రా ఈ పిచ్చి సంతోషం? బంగారం లాంటి కొడుకు నువ్వుండగా నాకు ఇంకేం కావాలయ్యా? లేదమ్మా, నువ్వు ఏదో ఒకటి అడుగు. అందరికి ఇచ్చారుగా, నీకు ఇస్తాను. నాకేం వద్దురా. నువ్వెప్పుడు అంతే. సరే అయితే చూడు, నేను అడిగింది తప్పకుండా ఇస్తావు కదూ? అదేంటమ్మా, ఈ రాయుడు నేను మనిస్తున్నావా? అన్నమాట తప్పడం, నువ్వు గీసిన గిట్టు దాటడం ఎప్పుడైనా జరిగిందా? ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డ మీద ఒట్టు. నీకేం కావాలో అడగవే. అలాగేలే అయ్యా, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతా. సరేనా? మళ్ళీ నువ్వు పిచ్చి నాన్న. అది కదమ్మా. మరి ఏమిట్రా నసుగుడు? రాణి పెద్ద మనిషి అయింది కదా, మనమే కదా దగ్గరుండి మంచి చూడాలి. నిజమేరా, కానీ మనకు వాళ్లకు మధ్య మీ నాన్నగారు విషం పోసి పెంచిన ముళ్ళకంచుంది బాబు. దాన్ని దాటే శక్తి మనకు లేదు. చూడు, కల్లో కూడా అలాంటి ఆశలు రానివ్వకు. హలో, రాణి, మొన్న ఫంక్షన్కి రాలేకపోయినందుకు అమ్మా నేను ఎంత బాధపడ్డామో తెలుసా? మేమే దగ్గరుండి చేయాల్సింది, కానీ మాకు అదృష్టం లేదు. కనీసం ఈ ఓణి నువ్వు తీసుకుంటే ఆ బాధ మొత్తం మర్చిపోతాను. తీసుకో. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా వెంట పడతావే. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో రాయుడికి చెప్పాల్సి వస్తుంది. ఎందుకే ఎప్పుడు అతను అలా కసురుకుంటావు? అతనికి ఏం తక్కువ? అందగాడు, బుద్ధిమంతుడు, పైగా నీ మేనత్త కొడుకు. పైకలా ప్రవర్తిస్తుంది గాని మధు అంటే దానికి మనసులో ఇష్టమేనే. ఏమీ రాణి, నిజమా? చూడండి, వాళ్ళ కుటుంబం అంటే రాయుడికి పడదు. రాయుడికి ఇష్టం లేనిది ఏదైనా సరే నాకు ఇష్టం ఉండదు. నా ఇష్టాలతో నాకు సంబంధం లేదు. అర్థమైందిగా? ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాకండి. రాణి, ఒరే, నాకు తెలియక అడుగుతాను. పిల్ల పెద్దదయింది, దానికి పెళ్లి చేయాలనే ధ్యాస అయినా ఉందరా నీకు? ఏ ముసలి, నీకెప్పుడు చూసినా పెళ్లి పెళ్లి తప్ప వేరే మాట్లాదా? కావాలంటే నువ్వు చేసుకోవే పెళ్లి. ఏం చూసావా? ఏంటమ్మా ఇప్పుడు దానికి ఏం వయసు వచ్చిందని? అయినా నా కూతురు పెళ్లి మామూలుగా జరిపిస్తా అనుకుంటున్నావా? ఈ చుట్టుపక్కల ఉన్న 25 జనానికి భోజనం పెట్టి, ఆకాశం అంతా పందిరేసి, భూదేవంత అరిగేసి, కనీసం 1000 మంది ముత్తైదులకు పట్టుచీరలు పెట్టి ఈ జిల్లాలో ఎవరూ చేయనంత ఘనంగా చేస్తానమ్మా. ఆ చేసేదేదో తొందరగా చేయరా. ఎన్నేళ్ళైందిరా మన ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగి? ఇలా ధైర్యం చేసినందుకు క్షమించండి. నాన్నకు మీకు ఏవో గొడవలు ఉండొచ్చు. నేనే తప్పు చేయలేదు. రాణి పెద్ద మనిషి అయినప్పుడు ఓణి ఇవ్వడానికి కూడా కనీసం పిలవలేదు. మావయ్య, రాణి లేకుండా నేను బ్రతకలేను. మా ఇద్దరిని ఒకటి చేసి దీవించండి. అతను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చిపో. అది కాదు మావయ్య. అమ్మా, అతను ఇంకొక క్షణం ఎక్కడున్నా, ఇంకొక మాట మాట్లాడినా ఇక్కడ జరగకూడదని జరిగిపోతుంది. వెళ్ళిపోరా, మామయ్య కోపం వచ్చింది. అది కదా ఇంకేం మాట్లాడుకు, రుణం లేదు, చోట కాలేదు. చల్లు వెళ్ళొద్దురా నాయన, మీకు దండం పెడతా. మీరు తీసుకెళ్ళిపోండి, వెళ్ళిపోండి బాబు. అమ్మా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు పూర్వీకులు. భార్యా బిడ్డలు, పశువులు, బంధాలు, బంధుత్వాలు అన్ని రుణం ఉన్నంత వరకే. ఆ ఇంటికి ఇంటికి 15 సంవత్సరాల నాడే రుణం తీరిపోయింది. బాకీ తీరిపోయిన తర్వాత నోటి చించేస్తాం, రుణం తీరిపోయాక బంధం తెంచేస్తాం.
తల్లి కొడుకులు ఇద్దరు చాలా సీరియస్ గా మంత్రాలు ఆడుకుంటున్నారు. నిలబడ్డావిడ్రా, కూర్చో. చదువు ఎట్ట సాగుతుంది? బాగానే సాగుతుంది. అన్నట్టు రాయుడు వెళ్ళావంట. ఆయన ఎందుకు కొట్టని తెలుసా? నీ తమ్ముడింటికి వెళ్ళేందుకు కాదు, ఆడి కూతుని పెళ్లి చేసుకుంటానని అడిగినందుకు కాదు, చేతగాని ఎదవలాగా ఆడిని బతిమాలినందుకు. రేయ్, మగాళ్ళగా ఆడి కూతుర్ని ఎత్తుకొచ్చుంటే ఊరంతా పందిరేసి రంగరంగ వైభవంగా మీ పెళ్లి జరిపించుండేవంటరా. నా పరువు తీసావు కదట్రా. అసలు నాకున్న మగతనం గాని పౌరుషం గాని నీకెంత కూడా రాలేదంటరా. ఏంటా లోకు? నువ్వు కొంచెం అటు తిరగరా. ఏమే, నాకు తల ఒక అడుగుతాను. ఆడు అర్జెంట్ ఇటు తిరుగు. అటు చూడు. కోపంలో కూడా నా పెళ్ళం మంచి అందంగా ఉంది కదా. అవునండి. ఎందుకు కొట్టారండి? అది నా పెళ్ళం. ఆ మొక్క నేను చెప్పాలి. దీన్నే ఎగస్ట్రాలంటారు. దెబ్బ తగిలిందా? పెద్దగా లేదండి. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు. అయ్యా, పేరు చెప్పండి. ఓం తచ్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓధ్వంజిగాతు భేషజం షన్నాస్తు ద్విపదే షంచరుష్పతే. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరమ్మా నువ్వు? నీ దేవుడు, నీ పేరేంటి? నీకొచ్చిన భయమేమీ లేదమ్మా, మేమంతా ఉన్నాంగా. చెప్పు. నేను కూడా ఉన్నానమ్మా, చెప్పు. నువ్వు నోరు మీరా ముళ్ళపంది. నువ్వు ఉన్నావును భయపడే అమ్మాయి చెప్పలేకపోతుంది. నువ్వు లోపల నీకేం భయం లేదు, చెప్పమ్మా. నీ సమస్య ఎలాంటిదైనా తీర్చే బాధ్యత నాది. రాయుడు గారు అడుగుతున్నారు కదా, చెప్పమ్మా. ఇంతమంది అడుగుతుంటే అలా బెల్లం కుట్టిన రాయలో నిలబడతావేంటి? చెప్పు. పాపం బయటకు చెప్పుకోలేని కష్టం ఉంటుందమ్మా, అందుకే చెప్పలేకపోతుంది. కొంప తీసి కాడిపోయామా అన్న. ఒరే బాబు, ఆ పిల్లని చూస్తే బాగా బెదిరిపోయినట్టుందరా. 2 రోజులు మన ఊళ్ళోని ఉంచుకుని ఆ పిల్ల మనసు కాస్త కుదుట పడ్డాక ఎవరో ఏంటో వివరాలు తెలుసుకుని పంపించేద్దాం. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేయొచ్చు. కానీ ఎవరింట్లో ఉంచుతాం? పైగా వయసులో ఉన్న పిల్ల. ఎవరింట్లో అంటారేంటండి? దేవాలయం లాంటి రాయుడు గారి ఇల్లుండగా. అవును, ఇంటికంటే గుడి పదిలేమంటారు. ఆ అమ్మాయి రాయుడు గారి ఇంట్లో ఉండటమే మంచిది. అవునండి. అవును రాయుడు, ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది. మన ఇంట్లోనే ఉంచుకుందావా? అలాగేనమ్మా, నీ ఇష్టం. అమ్మా, ఆ అమ్మాయి మార్చుకోవడానికి బట్టలు ఇచ్చి ఏం కావాలో చూడాలి. అలాగే బాబు. వచ్చావా అమ్మా? మాట్లాడవేంటమ్మా? ఏంట్రా సాంబ్రాణి వాసన? నాగెందుకు కూర్చో. రోజు ఉదయాన్నే నిద్రలేవగానే నా కూతురు మొహంతో నాకు అలవాటు. ఎంత ధైర్యం ఉంటే మా రాయుడు గదిలోకి వస్తావు? అసలు లోపలికి రావడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏమిట్రా ఇది? మీ ఇద్దరు చేరే అమ్మాయి మీద ఎందుకు అలా విరుచుకుపడతారు? శుక్రవారం పొద్దున్నే సాంబ్రాణి పొగేస్తే ఇంటికి మంచిదని చెప్పింది. సరే వెయ్యమ్మా అని నేనే చెప్పాను. ఓహో, ఇది నీ నిర్వాకం అన్నమాట. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏంటి క్షమించేది? చేసినంత చేసి క్షమించమంటే ఏంటి అర్థం? ఈ రోజు పొద్దునే నీ మొహం చూశాడు మా రాయుడు. జరగకూడదు ఏదైనా జరగాలి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. మరి ఇంత నోటు చూసి పనికిరాదే. నువ్వు కూడా బయటపో. అయినా నేను రాకముందు కళ్ళెందుకు తెచ్చావు రాయుడు? గజ్జల చప్పుడు వినిపించిందమ్మా, నువ్వే అనుకున్నాను. గజ్జల చప్పుడా? లేరా, ముందా కాలుకున్న పట్టీలు తీసి. ఏంటలా దయ్యంలో చూస్తున్నా? ముందు తీ. ఈ ఇంట్లో అవి ఇంకెప్పుడు పెట్టుకోకు, అర్థమైందా? అయ్యో అయ్యో, ఏమిటి అఘాయిత్యం? ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరు పట్టీలు పెట్టుకోవడం వీలేదు. నీకు కూడా ఉన్నాయా? ముందు తీసే. తప్పుకోవే ముసలి. హలో, ఎవరు? నమస్కారం లాయర్ గారు. ఆహా, చాలా సంతోషం. సాయంత్రం ఒకసారి ఇంటికి నేను మాట్లాడుకున్నాం. ఏమిట్రా రాయుడు? ఏం లేదమ్మా, లాయర్ గారు ఫోన్. ఆ అబ్బులకి మనకు 10 సంవత్సరాల నుంచి కోర్టులో పొలం కేసు జరుగుతుంది కదా, అది ఇప్పుడు మనకు అనుకూలంగా తెరిపించారు. ఇప్పుడేమంటావే? పొద్దున్నే అబ్బా కూతుళ్ళు ఇద్దరు ఆ పిల్లని తెగ ఆడిపోసుకున్నారుగా.
రోజు కూతురు ముఖం చూస్తావు, ఇవాళ ఆ పిల్ల ముఖం చూసావు. చూసావా ఎంత మంచి జరిగిందో? నోరు ఇవే ముసలి. ఏం బాగావే? రై, విన్నావా నీ కూతురు మాట? ఏముంది, వినిపించలేదే? నీ కూతురు మాటలు వినపడవు, అడ్డగాడిదలే పెంచావు. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. లాయర్ గారికి ఇంకో పెగ్గి. అదే వద్దని నాకు సరిపోతుంది. తాగండి సార్, అనుభవంతో చెప్తున్నాను, లేకపోతే తట్టుకోవడం కష్టం. తట్టుకోవడం ఏంటి? ఆయనలేదని నడిపోంది, ఆయన మాటలు పట్టించుకోకండి, మీరు రాగండి. అదేనండి మా అయ్యగారు అభిమానం. భలే వాడు అయ్యా, థ్యాంక్స్ అండి. తాగండి. తాగేశారు కదా. లాయర్ గారు ఒక్కసారి లేచి నిలబడండి. ఆ సొక్కా చెప్పండి. చొక్కా ఎందుకండి? చెప్పండి, మీకే అర్థం అవుద్ది. సన్మానం. సన్మానమా? వారేవారండి మీరు? ఈ సొక్కా వేసుకోండి, ఈ గోల్స్ కూడా వేసుకోండి. గోల్స్ ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్. మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి, మీ సత్తిచ్చి, మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను చాలా అదృష్టవంతుడు సార్. నిజమే. గణపతి, ఆ టేబుల్ కాదు ముందు గడపరా. అలాగే నువ్వు వెనక్కి వచ్చాను. ఏం కూర్చావురా? అబ్బులు ఏంటండి? మీరు కదా అబ్బులు, నీ లాయర్ వెంకటరావుని. అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా దొరుకుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళకి మీరు. ఇదేం పద్ధతి? ఇక్కడ పద్ధతి తింటే మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ? ఎర్రా అబ్బుల్న సన్నాసి. రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కలేదు. ఇదేంటండి? ఎంఏ ఎల్ఎల్బి బారెట్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి చీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా? ఇదే ఇది టూ మచ్. ఏం రాబులు, అంతరాత్మనే ప్రశ్నించి అంత గొప్పోడు అయిపోయాడు. లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తున్నాయా? ఊరుకమ్మా, ఎక్కడ తుమ్ములు నూరంతో ఎక్కిలు రాకుండా ఉంటాయా? ఏదో సచ్చినాడ. ఒరే సుందరం, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఈ మాత్రం దానికి మధ్యలో లేదుకమ్మా, చూడండి నేను ఎలా ఆపుతాను. గెటప్. స్టాప్ ఏంట్రా? స్టాప్ అంటే పెద్ద పెద్ద బస్సులే ఆగిపోతాయన్నా, ఎక్కిళ్ళు ఆగమని ఏంటి? నీకు పొదగా, నీ దగ్గర చాలా విషయం ఉందిరా. ఆ చెయ్యిలా తిప్పు, అటు తిరుగు, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామనుకో చేతుంటే దేవుడు. ఏమిట్రా గొడవ? గొడవే లేదన్నా, లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తుంటాను సుందరంగా ఆపుతాను ఏదో పిచ్చి పనులు చేయబోయాడు. నడ్డి మీద తన్ని పంపించా. వెక్కిళ్ళేనా? ఒక క్షణం ఆగేలా చేస్తాను. చూడు, నన్ను చూడు, నా కళ్ళు చూడు, నా మీసాలు చూడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? వెక్కిళ్ళాగిపోయాయి. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి మాట పని చూడు. ఏంటి రాయుడు, నువ్వు వయసు తగ్గ మాట్లాడుతున్నావా? అది కాదమ్మా, ఎవరికైనా ఎక్కిళ్ళు తగ్గాలంటే ఇది షాక్ అయ్యమని చెప్తే ఆగిపోతా. అందుకని పెళ్లి చేసుకుంటావా అని అడగాల? ఎందుకురా అంత కోపం? అయినా ఈ వయసులో నాకు పెళ్ళేంటి? అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నా లెవెల్కు పెద్దనియో బీసీలో చదివైతే బెటర్గా. మరి నా లెవెల్గా తమరు 16 ఏళ్ల బాలకుమారుడు కదా, అందుకని మనిషి కుయిరాలో కాజులో అయితే కరెక్ట్ గా ఉంటుంది. భగవంతుడు దేవల్ల అన్న పెళ్లి చేసుకుంటారన్నప్పుడు దేవతలు తదాస్తానుంటే ఎంత బాగుండేదే కదా.